Okay, well, hello everyone, welcome back, welcome to our channel Civikadda. ఇవాళ మన సెషన్ లో 20th నవంబర్ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ అవర్ సెషన్ మనం కమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఉషశ్రీ మాండవ, అదేవిధంగా శ్రీ విద్యారెడ్డి సంఖ్యపల్లి, వీళ్ళిద్దరూ ఎస్ దే హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ కమెంటింగ్ ఆన్ అవర్ ఛానల్. దట్స్ వెరీ అప్రిషియేటివ్. దానితో పాటు ఇప్పుడు రీసెంట్గా వంశీ గురుగుబెల్లి ఈయన మెసేజ్ చేసి ఈయన కమెంట్ చేశారు. ఓకే, ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం. పిఎం ఉజ్వల స్కీమ్ ఏఎస్ 2016లో స్టార్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆ మినిస్ట్రీ. జిఐ ట్యాగ్ ఫీ అన్నది 5,000 నుంచి 1,000 రూపాయలకి తగ్గించారు. రీసెంట్ గానే ట్రైబల్ కాన్క్లేవ్ లో భాగంగా దాన్ని రెడ్యూస్ చేశారు. ఎమ్మీ అవార్డ్ ఈస్ గివెన్ టు టీవీ సిరీస్ ఇన్ యుఎస్ఏ. కరెక్ట్. GOTE గురించి డిస్కస్ చేసాం కదా, గ్రామీ, ఆస్కార్, టోనీ, ఎమ్మీ అవార్డ్స్ అని చెప్పి. ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ వచ్చేసి వ్లాడిమిర్ జెలెన్స్కీ. కరెక్ట్. అండ్ గోవా చీఫ్ మినిస్టర్ వచ్చేసి ప్రమోద్ సావంత్, అది కూడా కరెక్టే. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఎప్పటి నుంచి ఇవ్వడం మొదలు పెట్టారు అని అంటే సిన్స్ ది ఇయర్ 1969. ఫస్ట్ రెసిపియంట్ వచ్చేసి దేవికా రాణి. జనరిక్ మెడిసిన్ స్టోర్ లాంచ్డ్ అండర్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన. ఎస్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన అన్నటువంటిది మొట్టమొదట ఎక్కడ దీన్ని ఇనిషియేట్ చేశారు అని అంటే ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ ఇట్ సెల్ఫ్. జనౌషధి అవుట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ మారిషస్. వెరీ వెరీ గుడ్ అమ్మా. రైట్, మూవింగ్ ఇన్ టు అవర్ సెషన్. ఓకే, see the first one. See 2025 words of the year. డిఫరెంట్ డిక్షనరీస్ 2025 సంవత్సరానికి గాను వర్డ్స్ ఆఫ్ ద ఇయర్ ని ప్రకటించాయి. కేంబ్రిడ్జ్ డిక్షనరీ, అదేవిధంగా dictionary.com, ఈ డిక్షనరీస్ అన్ని డిక్లేర్ చేశాయి. కాకపోతే మెరియం వెబ్స్టర్, అదేవిధంగా ఆక్స్ఫర్డ్, ఈ డిక్షనరీస్ అన్నవి ఇంకా డిక్లేర్ చేయలేదు. నాట్ అట్ అనౌన్స్డ్. 2025కి సంబంధించి ఇంకా అనౌన్స్ చేయలేదు. అవి అనౌన్స్ చేస్తారు ఖచ్చితంగా. అంటే విత్ ఇన్ 1 to 2 weeks స్పాన్ లోనే వాటిని అనౌన్స్ చేయనున్నారు. అవి ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఈ 2025 ఇప్పటి వరకు వచ్చినటువంటి వర్డ్స్ ఆఫ్ ది ఇయర్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సి కేంబ్రిడ్జ్ డిక్షనరీ పారాసోషల్. పారాసోషల్ అన్నది 2025 ఈ సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ది ఇయర్. మేనిఫెస్ట్ అన్నది 2024 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచింది. కేంబ్రిడ్జ్ డిక్షనరీ. కాలిన్స్ డిక్షనరీ ప్రకారం వైబ్ కోడింగ్ 2025, వేర్ యాజ్ బ్రాట్ వచ్చేసి 2024 సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా బ్రాట్ అనేది ఉంది. dictionary.com ప్రకారం dictionary.com వర్డ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి ఫర్ ద ఇయర్ 2025 దట్ ఈస్ 67. వీటి గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. వైబ్ కోడింగ్ అంటే ఏంటి? కాలిన్స్ డిక్షనరీ ప్రకారం వైబ్ కోడింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా మనం కోడింగ్ రాయాలి అని అంటే దాంట్లో కంప్యూటర్ అప్లికేషన్స్ లో ప్రొఫిషియంట్ అయి ఉండాలి, ప్రొఫెషనల్ డిగ్రీ ఉండి, అలాంటి వాళ్ళు ఈ కోడింగ్ ని రాయటానికి వాళ్ళకి వీలవుతుంది కోడింగ్ రాయటానికి. అలా కాకుండా ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఏదైనా యాప్ డిజైన్ చేయాలి అని అంటే కోడింగ్ దాని త్రూ రాపించుకోవచ్చు అన్నదే వైబ్ కోడింగ్. అంటే హౌ డీప్లీ వీఆర్ కనెక్టెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది దాని గురించి డిస్కస్ చేస్తూ వైబ్ కోడింగ్ ని ఈ ఇయర్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా డిక్లేర్ చేశారు. బ్రాట్ అని అంటే దీని గురించి కూడా నేను డిస్కస్ చేశాను. బ్రాట్ అనేది జనరల్ గా నెగిటివ్ సెన్స్ లో కూడా యూజ్ చేస్తారు. అదే విధంగా రిచ్, కాన్ఫిడెంట్ పర్సనాలిటీ, డేరింగ్ పర్సనాలిటీ, అలాంటప్పుడు కూడా బ్రాట్ అని చెప్పేసి యూజ్ చేస్తారని చెప్పుకున్నాం. dictionary.com ప్రకారం 67 వచ్చేసి ఏంటి అని అంటే సో ఇట్లా జెన్జీ టర్మ్ ఈ టిక్ టాక్ లో సోషల్ మీడియా త్రూ బాగా పాపులర్ అయింది. దట్ ఈస్ 67. సో అంటే ఎయిదర్ హైలో ఉన్నట్టు లేదా లోలో ఉన్నట్టు, దాని అదే 67. డిమూర్ అన్నటువంటి పదానికి అర్థం ఏంటి అని అంటే బాగా షై, ఇన్నోసెంట్, అమ్మాయిల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీన్ని వాడతారు. షీఈస్ డిమూర్ అని చెప్పి. అంటే చాలా చాలా షై, చాలా ఇన్నోసెంట్ అని చెప్పడాన్ని డిమూర్ అన్న పదాన్ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అది ఇంపార్టెంట్. కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారం పారాసోషల్ అన్నది ఇప్పుడు రీసెంట్ గా 1 day ago పారాసోషల్ అని ఎందుకు వాడారు? పారా అంటే ఏంటండి? సిమిలర్. లిటరల్ మీనింగ్ ఆఫ్ పారా వచ్చేసి ఏంటి అని అంటే సిమిలర్ అని అర్థం. పారాసోషల్ ఈ పదాన్ని టైలర్ స్విఫ్ట్ ఉన్నారు కదా, టైలర్ స్విఫ్ట్ ఆవిడ ఈ పదాన్ని యూజ్ చేశారు రీసెంట్ గా. ఆవిడ ఏదో ఒక సెరమనీ అప్పుడు
పారాసోషల్ అనే పదాన్ని వాడటం, ఇట్లా ఫెమిలియర్ పర్సనాలిటీస్ కొంతమంది సోషల్ మీడియాలో పారాసోషల్ అనేటువంటి పదాన్ని వాడడం వల్ల అది బాగా వైరల్ అయ్యింది. పారాసోషల్ అంటే ఏంటి అంటే, మనము ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్యరాయ్ ఉన్నారనుకోండి, ఐశ్వర్యరాయ్, టామ్ క్రూజ్, లేదంటే ఇట్లా ఫెమిలియర్ పర్సనాలిటీస్, అల్లు అర్జున్ కానీ, అభిషేక్ బచ్చన్ కానీ, ఇట్లా రితిక్ రోషన్ కానీ, ఇట్లాంటి ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఉంటారు. ఆ ఫెమిలియర్ పర్సనాలిటీస్ మనకి తెలిసి ఉండకపోవచ్చు, అంటే జస్ట్ వాళ్ళ సినీ లైఫ్, రియల్ లైఫ్ మనకు తెలుసు, రియల్ లైఫ్ గురించి తెలిసే అవకాశం లేదు. ఆ రియల్ లైఫ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా త్రూ వాళ్ళు ఏం చేస్తున్నారు, డైలీ గెట్ రెడీ విత్ మీ అన్నటువంటి రీల్స్ ద్వారా, వాట్ ఈజ్ డైలీ రొటీన్ అన్నటువంటి వీడియోస్ ద్వారా, రీల్స్ ద్వారా, ఇట్లా వాళ్ళ హోమ్ టూర్ అన్నటువంటి వీడియోస్ ద్వారా వాళ్ళ హోమ్, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. సో దట్ మనం వాళ్ళకి, అంటే వాళ్ళతో ముఖ పరిచయం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు మనకి తెలుసు అన్నటువంటి ఒక ఆలోచన, తెలుసు అన్న ఒక ఆలోచన అనమాట. అట్లా సోషల్ సెలబ్రిటీస్ మనకి డైరెక్ట్ పరిచయం లేకపోయినా, ముఖాముఖి పరిచయం లేకపోయినా కూడా వాళ్ళు మనకి తెలుసు అన్నది త్రూ సోషల్ మీడియా అలవడింది. అట్లానే ఈ పారాసోషల్ అన్నటువంటి పదము ఎక్కువగా యూజ్ చేయడం వల్ల 2025 కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారం వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా దాన్ని డిక్లేర్ చేశారు. మేనిఫెస్ట్ వచ్చేసి 2024. మేనిఫెస్ట్ అంటే ఏంటి, ఇంకా బల్లగుద్ది అది కన్ఫర్మ్ గా చెప్పడం, దట్ ఈస్ మేనిఫెస్ట్. అది లాస్ట్ ఇయర్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా దాన్ని డిక్లేర్ చేశారు. ఇది ఇంకా ఆక్స్ఫర్డ్, అదేవిధంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, మెరియం వెబ్స్టర్ అన్నటువంటి డిక్షనరీ ఉంది. ఆ డిక్షనరీస్ ప్రకారం వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏంటో తర్వాత అవి రిలీజ్ అయినప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. రైట్, యువ ఏఐ ఫర్ ఆల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అంటే తెలుసు కదండి, వాట్ ఈస్ దట్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యువ ఏఐ అన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అనంటే, మీటీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి కాన్సెప్ట్. మీటీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వీళ్ళు ఏఐ ఫర్ యువ ఏఐ ఫర్ ఆల్, ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే సమ్ 4 to 5 hours పాటు సమ్ ఒక 10 million ఇండియన్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఏంటి, దీనిని ఏ రంగాల్లో ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకోవచ్చు, దీని వల్ల ఏ ఏ బెనిఫిట్స్ ఉంటున్నాయి, ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి యువ ఏఐ ఫర్ ఆల్ అన్న కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అది వచ్చేసి ఏంటి అంటే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. యువ ఏఐ ఫర్ ఆల్, a free national course to democratize AI literacy. AI literacy గురించి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా ఆ లిటరసీని ప్రమోట్ చేయడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. డెవలప్డ్ బై, ఎవరు డెవలప్ చేశారు? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ప్రీత్ బింద్రా దీనిని డెవలప్ చేశారు. ఏఐ ఎక్స్పర్ట్ అయినటువంటి జస్ప్రీత్ బింద్రా గారు దీన్ని డెవలప్ చేశారు. 4.5 hours సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్స్. మనం ఆఫ్లైన్ ఎక్కడికి వెళ్ళి వినాల్సిన పని లేదు, జస్ట్ ఒక 4.5 hours సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్స్ డిజైన్ టు ఇంట్రడ్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు అ బ్రాడ్ ఆడియన్స్ విత్ కాంటెంట్ టైలర్డ్ టు ఇండియన్ కాంటెక్స్ట్. ఇండియన్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అవేర్నెస్ ని కల్పించడం కోసం అని చెప్పేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. టు ఎంపవర్, అది ఎంతమందికి? 10 million, అంటే నథింగ్ బట్ 1 crore. 1 million అంటే ఎంత? 10 lakhs. 10 million Indians with basic AI knowledge and promote ethical responsible AI adoption. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, రీసెంట్ గానే మనకి ఒక కంపెనీ, యాపిల్ కంపెనీని, అమెజాన్ ని, యాపిల్ కంపెనీ, మైక్రోసాఫ్ట్, వీటన్నిటిని దాటేసి దాని మార్కెట్ వాల్యూ 5 trillion చేయగలిగింది. వాట్ ఈస్ దట్ కంపెనీ? అది చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది వరకు వీడియో గేమ్స్ వాటికి చిప్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోవటం వల్ల దానికి కూడా డిమాండ్ పెరిగిపోయి ఆ మార్కెట్ వాల్యూ అనేది, ఆ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ పెరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ కంపెనీ? తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయాలి, తెలియకపోయినా తెలుసుకొని అయినా కమెంట్ చేయండి. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లోనే అతిపెద్ద దిగ్గజాలైనటువంటి యాపిల్ని, మైక్రోసాఫ్ట్ని కూడా ఢీకొని $5 trillion నెట్వర్క్ మార్కెట్ వాల్యూ కలిగినటువంటి సంస్థగా నిలిచింది అంటే ఆషామాషి కాదు. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ వన్, నితీష్ కుమార్ స్వాన్ ఇన్ యాజ్ బీహార్ చీఫ్ మినిస్టర్ యాజ్ హిస్టారిక్ 10th term. 10th term
బీహార్ కి చీఫ్ మినిస్టర్ గా ఈయన నిలిచారు. బీహార్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? పాట్నా. పాట్నా ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి? పాటలీపుత్ర వాజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ పాట్నా. పాటలీపుత్ర అన్నది మనం హిస్టరీలో అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎవరి క్యాపిటల్ సిటీస్ గుప్తాసా, మౌర్యాసా, ఎవరి క్యాపిటల్ సిటీస్ అండి? మౌర్యాస్ కి అదే క్యాపిటల్ సిటీ, గుప్తాస్ కి కూడా అదే క్యాపిటల్ సిటీ లాగా పనిచేసింది. బీహార్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి నితీష్ కుమార్ గారు ఇప్పుడు రీసెంట్ గా 10వ టర్మ్ కూడా ఆయనే చీఫ్ మినిస్టర్ గా అపాయింట్ అవ్వటం అన్నది విశేషం. మోర్ దాన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ ఆర్టికల్ ఏంటి? వాట్ ఈస్ ద ఆర్టికల్ నెంబర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్? ఆర్టికల్ 164 is the article that is related to chief minister. మరి గవర్నర్ ఆర్టికల్ వచ్చేసి ఎంత? వాట్ ఈస్ ఆర్టికల్ దట్ ఈస్ అట్రిబ్యూటెడ్ టు గవర్నర్? స్టేట్ లెవెల్లో ఉంటే గవర్నర్ అంటాం, సెంట్రల్ లెవెల్లో ఉంటే ప్రెసిడెంట్ అని చెప్పేసి చెప్తాం. అదే విధంగా ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఎలాగైతే ఉంటారో కంట్రీ మొత్తానికి హెడ్ గా ఒకళ్ళు ఉంటారు, వాళ్ళే ప్రైమ్ మినిస్టర్. స్టేట్ లెవెల్లో గవర్నర్ ఏ విధంగా అయితే ఉంటారో సెంట్రల్ లెవెల్లో ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ ఉంటారు. ప్రెసిడెంట్ ఆర్టికల్ వచ్చేసి ఎంతండి? వాట్ ఈస్ ద ఆర్టికల్ ఆఫ్ ప్రెసిడెంట్? ఆర్టికల్ 51 article 52 is the article that is related to president. వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్ వచ్చేసింత ఆర్టికల్ 163, దట్ ఈస్ వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్. గవర్నర్ ఆర్టికల్ వచ్చేసి 80. రీసెంట్ గా మనం పార్డనింగ్ పవర్స్ చెప్పుకున్నప్పుడు చెప్పాను, ప్రెసిడెంట్ కి ఉండేటువంటి పార్డనింగ్ పవర్స్ సేమ్ గవర్నర్ కి కూడా ఉంటాయి. గవర్నర్ కి ప్రెసిడెంట్ కి ఒకే ఒక పార్డనింగ్ పవర్ లో డిఫరెన్స్ వస్తుంది. అదేంటి అని అంటే ఉరి శిక్ష రద్దు ప్రెసిడెంట్ కు ఉంటాయి ఆర్టికల్ 72 ప్రకారం, కానీ వీళ్ళకు ఉండవు. గవర్నర్ కి ఉరి శిక్షను రద్దు చేసేటువంటి పార్డనింగ్ పవర్ ఉండదు. మిగతా అన్ని పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. అంటే శిక్ష తగ్గించడం లేదా జడ్జిమెంట్ అన్నది డిలే చేయటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వేరే ఆ పవర్ మాత్రం ఉండదు. ఈయనతో పాటు గవర్నర్, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కి ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు? గవర్నర్ చేపిస్తారు. గవర్నర్ వచ్చేసి ఎవరున్నారండి? బీహార్ కి గవర్నర్ గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఈ సర్వింగ్ యాజ్ ద గవర్నర్. ఈయనతో పాటు చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్, ఇంకా క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా అపాయింట్ అయ్యారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ గా ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు ఎవరు అనంటే విజయ్ కుమార్ సిన్హా అండ్ సామ్రాట్ చౌదరి. ఎవరండి వాళ్ళు? విజయ్ కుమార్ సిన్హా అండ్ విజయ్ కుమార్ సిన్హా ఒకళ్ళు, విజయ్ కుమార్ సిన్హా అండ్ సామ్రాట్ చౌదరి వీళ్ళిద్దరు వచ్చేసి మనకి డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్ గా వీళ్ళిద్దరు పనిచేస్తున్నారు. చీఫ్ మినిస్టర్ కి అంటే చీఫ్ మినిస్టర్ తర్వాత డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. అట్లా ఒక స్టేట్ కి ఒకళ్ళు ఇద్దరు డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్ గా ఉండొచ్చు. ఒక గవర్నర్ ఎన్ని స్టేట్స్ కి గవర్నర్ గా ఉండొచ్చు? ఒకటే స్టేట్ కి ఉండాలా? నో, మోర్ దాన్ 2-3 ఎన్ని స్టేట్స్ కి అయినా సరే ఒక పర్సన్ గవర్నర్ గా యాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ గవర్నర్ ఆర్టికల్ ఎంతో చెప్పండి. ఈ పాటలీపుత్ర ఇవన్నీ చెప్పుకున్నాం కదా, నితీష్ కుమార్. దీంతో పాటు అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇప్పటి వరకు ఎక్కువ సార్లు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ కానీ లేదా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ సేమ్ పర్సన్ చీఫ్ మినిస్టర్ గా ఏ స్టేట్ కి చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు? రీసెంట్ గా ఆయన కూడా రికార్డ్ ని క్రియేట్ చేశారు. ఆ పర్సన్ ఎవరు? ఏ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ ఇప్పటి వరకు ఎక్కువ కాలం చీఫ్ మినిస్టర్ గా కొనసాగినటువంటి వ్యక్తి ఎవరు? అది కూడా తెలిసి కమెంట్ చేయండి. నెక్స్ట్ వన్, కాగ్ టు ఎస్టాబ్లిష్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఆడిట్ ఇన్ హైదరాబాద్ లో కాగ్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయనున్నారు. బేసిక్లీ కాగ్ అంటే ఎవరు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అంటే మన భారతదేశపు లెక్కలు, ఈ ఆడిట్స్ ఉంటాయి కదా, ఆ ఆడిట్ భారతదేశం ఇండియా యొక్క ఆడిట్స్ ని చేసేటువంటి వ్యక్తి చీఫ్ ఆడిట్ ఆఫీసర్ గా ఎవరు ఉంటారు? కాగే వ్యవహరిస్తారు నేషనల్ లెవెల్లో. అదే విధంగా ఈయన ఆర్టికల్ వచ్చేసి ఎంత? కాగ్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 148. ఇప్పుడు కాగ్గా ఎవరు పనిచేస్తున్నారు? కె సంజయ్ మూర్తి గారు, హీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద కాగ్. సంజయ్ మల్హోత్రా ఎవరండి?
గవర్నర్ ఆఫ్ ఆర్బీఐగా సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. సంజయ్ మూర్తిగా ఎవరు ఉన్నారు? కాగ్ ఉన్నారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అయితే ఈ కాగ్ ని ఎవరు అపాయింట్ చేస్తారండి? కాగ్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంటే కాగ్ ని అపాయింట్ చేస్తారు. కాగ్ యొక్క టర్మ్ అండ్ టెన్యూర్ వచ్చేసి ఎంత అనంటే ఎయిదర్ 6 years or 65 years, విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్ అని ఎందుకు అన్నాము అనంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 64 years లో కాగా అపాయింట్ అయ్యాను అని అనుకోండి, అప్పుడు నా టర్మ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 64, 65 ఆ 2 సంవత్సరాలే ఉంటుంది. అలా కాకుండా నేను 59 yearsకి అపాయింట్ అయ్యాను అనుకోండి, 65 years దాకా పనిచేయచ్చు. ఎందుకంటే మాక్సిమం 6 years పనిచేయచ్చు ఒక పర్సన్ కాగ్గా. లేదు అని అంటే 65 years వచ్చేదాకా పనిచేయచ్చు, ఏదన్నా ఒకటి, 6 or 65 years. మరి కాగ్ని రిమూవ్ చేసేది ఎవరండి అనంటే రిమూవ్డ్ బై ప్రెసిడెంట్. రిమూవ్ చేసేది ప్రెసిడెంటే, అపాయింట్ చేసేది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. అక్కడ కూడా స్పెషల్ మెజారిటీతో రిమూవ్ చేయాలి అని వస్తే అప్పుడు హీ క్యాన్ బి రిమూవ్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సంజయ్ మూర్తి గారి కంటే ముందు ఒక పర్సన్ ట్రైబల్ పర్సన్ అయ్యుండి కాగ్గా అపాయింట్ అయ్యారు. హూ వాజ్ దట్ పర్సన్ ఫ్రమ్ ట్రైబల్ పర్సన్, దానికి ఆ కేటగిరీకి చెందినటువంటి పర్సన్ ఎవరు కాగ్గా అపాయింట్ అయ్యారు? ఈయన కంటే ముందు, సంజయ్ మూర్తి గారి కంటే ముందే ఎవరు అపాయింట్ అయ్యారు అది కూడా తెలిస్తే మీరు కమెంట్ చేయొచ్చు. అదే విధంగా దీనితో పాటు మనం సిజిఏ అని చెప్పేసి చెప్తాం. కాగ్ వేరు, సిజిఏ వేరు, రెండు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్. ఇక్కడ వచ్చేసి సిజిఏ అంటే ఏంటి? జనరల్ అకౌంట్స్, చీఫ్ జనరల్ అకౌంట్స్, కంట్రోలర్ జనరల్ అకౌంట్స్. కాగ్ వేరు, ఆడిటర్ జనరల్ వేరు, జనరల్ అకౌంట్స్ వేరు. ఇప్పుడు రీసెంట్ గా సిజిఏగా ఒక మహిళని అపాయింట్ చేశారు. అది రీసెంట్, ఈ ఇయర్ అపాయింట్ చేశారు. హూ ఈజ్ షీ? సిజిఏగా ఎవరిని అపాయింట్ చేశారు రీసెంట్ గా? ఆవిడతో పాటు సంజయ్ మూర్తి గారి కంటే ముందు కాగ్గా ఎవరు పనిచేశారు? అదే విధంగా హూ సర్వ్డ్ యాజ్ ఫస్ట్ కాగ్ ఆఫ్ ఇండియా? భారతదేశానికి మొట్టమొదటి కాగ్గా ఎవరు పనిచేశారు? ఇది కూడా తెలిస్తే కమెంట్ చేయండి. రైట్, నెక్స్ట్ వన్, రాణి లక్ష్మీబాయి బర్త్ యానివర్సరీ. ఈవిడ పుట్టినరోజు వచ్చేసి ఎప్పుడండి? ఝాన్సీ లక్ష్మీబాయి గారి పుట్టినరోజు 19th November 1828. 19th November ఇంకొక ఫెమిలియర్ పర్సనాలిటీ కూడా పుట్టినరోజే. ఆవిడ ఎవరండి? ఆవిడ అనంటే శ్రీమతి ఇందిరా గాంధీ గారు. హూ ఈజ్ ఇందిరా గాంధీ? భారతదేశానికి ఓన్లీ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్. భారతదేశానికి ఓన్లీ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసినటువంటి మహిళ ఇందిరా గాంధీ గారు. ఆవిడ పుట్టినరోజు కూడా 19th November. ఆవిడ పుట్టినరోజుని ఒక పేరుతో సెలబ్రేట్ చేస్తారు. దాని పేరే వచ్చేసి ఏంటి అని అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ డే. నేషనల్ ఇంటిగ్రేషన్ డే అన్న పేరుతో దీనిని సెలబ్రేట్ చేస్తారు. ఆవిడ పుట్టినరోజుని నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా సెలబ్రేట్ చేస్తారు. అదే విధంగా ఇంకా మనం జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు ఏ పేరుతో సెలబ్రేట్ చేస్తారండి? నెహ్రూ గారి పుట్టినరోజు వచ్చేసి ఇప్పుడు November 14th, ఈ నెలే కదా, చిల్డ్రన్స్ డే లాగా సెలబ్రేట్ చేస్తాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చిల్డ్రన్స్ డే లాగా సెలబ్రేట్ చేస్తాం. అదే విధంగా మన రాజీవ్ గాంధీ గారు ఈవిడ పుట్టినరోజు ఈయన పుట్టినరోజు వచ్చేసి ఎప్పుడు? ఇందిరాగాంధీ గారి కూతురు అయినటువంటి రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు, దట్ ఈస్ ఆన్ August 20. August 20 ఈయన పుట్టినరోజున ఏ డేగా సెలబ్రేట్ చేస్తారు? ఆ డేకి ఒక పేరు కూడా అవుతుంది. ఇక్కడ నేషనల్ ఇంటిగ్రేషన్ డే అని ఎలాగైతే చెప్పామో, ఈయన పుట్టినరోజుకి కూడా ఒక డే, ఒక పేరుతో పిలుస్తారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ డే? అది కూడా ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ గారి ఈ టూంబ్కి ఒక పేరు ఉంది, దట్ ఈజ్ శక్తి స్థల్ అన్నది ఆవిడ పేరు, ఆవిడ టూంబ్, సమాధి యొక్క పేరు. అదే విధంగా మహాత్మా గాంధీ గారి టూంబ్ పేరు వచ్చేసి ఏంటండి? రాజ్ ఘాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద టూంబ్ ఆఫ్ మహాత్మా గాంధీ. అదే విధంగా మన జవహర్లాల్ నెహ్రూ గారి టూంబ్ పేరు వచ్చేసి ఏంటి? శాంతి వన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద టూంబ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ గారు. రాజీవ్ గాంధీ గారి టూంబ్ పేరు ఏంటి? అంటే వాళ్ళ
శ్మశాన వాటిక, దాని పేరు వచ్చేసి ఏంటి? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు రాణి లక్ష్మీబాయి గురించి చెప్పాలి అని అంటే, ఆవిడ ఝాన్సీ అన్నటువంటి ప్రాంతం, ఇప్పుడు గంగాధరరావు గారిని పెళ్లి చేసుకొని ఝాన్సీ అన్నటువంటి ప్రాంతానికి రాణిగా అయ్యారు కాబట్టి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. అట్లా ఈవిడ ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే మణికర్ణిక వాజ్ ద ఒరిజినల్ నేమ్. ఈవిడ లైఫ్ స్టోరీ మీద ఈవిడ ఈవిడ బయోపిక్ ని ఎవరు చిత్రీకరించారంటే ఆవిడ కర్లీ ఉంటుంది, ఆవిడ పేరు ఏదో ఉంది, యాక్ట్రెస్. ఆవిడ మణికర్ణిక అన్నటువంటి పేరుతోనే చిత్రాన్ని కూడా, ఆవిడ బయోపిక్ ని కూడా తీశారు. అది కూడా ఇంపార్టెంట్, మణికర్ణిక. ఈవిడ 1857 రివోల్ట్ లో చాలా చాలా ముఖ్య పాత్రను పోషించారు. ఈవిడ చైల్డ్హుడ్ లో ఎవరు ఈవిడకి ఫ్రెండ్స్ గా ఉన్నారు అని అంటే తాంతియా తోపే, ఇంకొక పర్సనాలిటీ, ఇంకొకళ్ళు. వీళ్ళిద్దరు కూడా 1857 రివోల్ట్, సిపాయి రివోల్ట్ లో మేజర్ పాత్రను పోషించినటువంటి వాళ్ళే. తర్వాత 1858 లో ఈ రివోల్ట్ అయిపోయిన తర్వాత 1858 లో అంటే యుద్ధం చేస్తూనే కొడుకుని భుజాన వేసుకొని ఈవిడ యుద్ధం చేస్తూనే వీరనారిగా మరణించారు. అట్లా షీఈ్ అ ఫెమిలియర్ పర్సనాలిటీ ఝాన్సీ లక్ష్మీబాయి గారు. అదేవిధంగా మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అప్పట్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్, ఇప్పుడున్నటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఒకప్పుడు ఆజాద్ హింద్ ఫౌజ్. ఆ ఆజాద్ హింద్ ఫౌజ్ లో మహిళలకు కూడా స్పెషల్ గా స్థానం ఉండాలి అని చెప్పేసి విమెన్ రెజిమెంట్ ని స్టార్ట్ చేశారు. ఎవరి పేరుతో? ఝాన్సీ రెజిమెంట్, ఈవిడ పేరుతోనే స్టార్ట్ చేశారు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇందిరాగాంధీ గారు పుట్టినరోజు కూడా సేమ్ డేట్, దట్ ఈస్ ఆన్ 19th November ఇట్ సెల్ఫ్. హర్ బర్త్డే ఈజ్ ఆల్సో ఆన్ 19th November ఓన్లీ. ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, HDFC Bank టాప్స్ ఇండియాస్ మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్స్ ఫర్ 2025 ఓవర్టేకింగ్ TCS. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గత కొద్ది సంవత్సరాల నుంచి 2022 నుంచి ముందు దాకా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టాప్ పొజిషన్ లో నిలిచింది. అలాంటి TCS ని బీట్ చేసి రీసెంట్ గా HDFC మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్ లాగా, అంటే మార్కెట్ లో ఆ బ్రాండ్ అంటే ఆ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ ఎక్కువగా ఉండటం, దట్ ఈస్ నథింగ్ బట్ బ్రాండ్ వాల్యూ అని అంటే. బ్రాండ్ మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్ ఫర్ ద ఇయర్ 2025 ఓవర్టేకింగ్ TCS. దీని బ్రాండ్ వాల్యూ వచ్చేసి ఎంతండి అని అంటే $45 బిలియన్. దట్ ఈస్ దేర్ బ్రాండ్ వాల్యూ. ఇది దేని ప్రకారం అండి అంటే దట్ ఈస్ యాజ్ పర్ ద రిపోర్ట్ కాంతార్ బ్రాండ్జీ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్ రిపోర్ట్, కాంతార్ బ్రాండ్జీ. దాని ప్రకారం, ఆ రిపోర్ట్ ప్రకారం ఈ రిపోర్ట్ అనమాట. ఫస్ట్ ప్లేస్ లో ఏది ఉంది? HDFC బ్యాంక్. రెండవ స్థానంలో TCS ఉంది. మూడవ స్థానంలో ఎయిర్టెల్ ఉంది. రెండవ స్థానంలో TCS, మూడవ స్థానంలో ఏమో ఎయిర్టెల్, నాలుగవ స్థానంలో ఏమో ఇన్ఫోసిస్, ఫోర్త్ పొజిషన్ లో ఇన్ఫోసిస్ ఉంది, ఫిఫ్త్ పొజిషన్ లో ICICI బ్యాంక్ ఉంది, సిక్స్త్ ప్లేస్ లో SBI అన్నది ఉంది, సెవెంత్ ప్లేస్ లో అల్ట్రాటెక్ సిమెంట్, ఎయిత్ ప్లేస్ లో జియో, నైన్త్ ప్లేస్ లో HCL, 10th ప్లేస్ లో LIC అన్నది ఉన్నది. ఇది మాత్రమే కాదు, ఈవెన్ బిగ్గెస్ట్ గెయినర్స్ అంటే డెవలపింగ్, ర్యాపిడ్ గా డెవలప్ అవుతున్నటువంటి వాటిల్లో నెంబర్ 1 ప్లేస్ లో ఏది ఉంది అని అంటే దట్ ఈస్ జొమాటో. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్ వచ్చేసేదండి దట్ ఈస్ జొమాటో. రెండవ స్థానంలో ఏది ఉంది అని అంటే ఇట్ ఈస్ తాజ్, రెండవ స్థానంలో ఉంది. మూడవ స్థానంలో M&M ఉంది. నాలుగవ స్థానంలో మేక్ మై ట్రిప్, ఫిఫ్త్ ప్లేస్ లో ఇండిగో అన్నటువంటిది ఉంది. షైనింగ్ న్యూ కమర్స్, కొత్తగా ఇప్పుడు ఎవరు లైమ్ లైట్ లోకి వస్తున్నారంటే అల్ట్రాటెక్ సిమెంట్, హుండై, వీళ్ళందరూ. $44.9 బిలియన్. దీని $44.9 బిలియన్, ఇది దీని బ్రాండ్ వాల్యూ. TCS 44.2, జస్ట్ $0.7 బిలియన్. ఆ బ్రాండ్ వాల్యూ తగ్గడం వల్ల రెండో ప్లేస్ కి షిఫ్ట్ అయిపోయింది. వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ వన్, టర్కీ సెట్ టు హోస్ట్ COP31 సమ్మిట్. టర్కీ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటంటే దట్ ఈస్ అంకారా అండ్ ద కరెన్సీ ఈజ్ లైరా. ఇప్పుడు COP30 సమ్మిట్ ఈ ఇయర్ జరిగింది కదా. COP30 సమ్మిట్ బ్రెజిల్లో ఉన్నటువంటి ఏ ప్లేస్ లో జరిగింది? అమెజాన్స్ ప్లేస్
అమెజాన్స్ ప్లేస్ అయినటువంటి ఒక స్థానంలో జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ప్లేస్? అమెజాన్స్ ప్లేస్. ఆ ప్లేస్ లో జరిగింది. అది దాని పేరు వచ్చేసి ఏంటి? బ్రెజిల్లో ఒక ప్లేస్ లో COP30 సమ్మిట్ అనేది జరిగింది. మన భారతదేశం వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు కదా. నెక్స్ట్ సమ్మిట్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే టర్కీలో జరగబోతుంది. దీనితో పాటుగా ఆస్ట్రేలియా దేశాల మధ్య ఏమన్నా అంటే ఇప్పుడు ఏమైనా కొత్తగా ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారనుకోండి, ఈ దేశం దాంట్లో భాగస్వామ్యం పార్టిసిపేట్ చేస్తున్న దేశాలన్నీ కూడా ఏం చేస్తాయి, ఇప్పుడు మాకు ఇలా కుదరదు, మాకు మేము ఇంత ఇన్వెస్ట్ చేయగలుగుతాం, ఇంత అచీవ్ చేయగలుగుతాం, అది ఇది అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదా. ఆ నెగోషియేషన్స్ అన్నవి ఏ దేశం చేస్తుంది అని అంటే ఆస్ట్రేలియా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏంటి? దట్ ఈస్ ఆస్ట్రేలియన్ డాలర్. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే దట్ ఈస్ క్యాన్బెర్రా ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకి ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు పనిచేస్తున్నారు రైట్ నౌ? హీ హాజ్ డిసైడెడ్ దట్ డిఫరెంట్ గవర్నమెంట్స్ డిఫరెంట్ కంట్రీస్ కి మధ్య జరిగేటువంటి నెగోషియేషన్స్ ని నేను ఆస్ట్రేలియా దేశం హ్యాండిల్ చేస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట, డిసైడ్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ COP1 సమ్మిట్ ఏ ఇయర్ లో జరిగింది అండ్ ఏ ప్లేస్ లో జరిగింది, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీనితో పాటు 2021 లో జరిగినటువంటి COP15 సమ్మిట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ COP15 సమ్మిట్ లోనే మనకి ప్యారిస్ అగ్రిమెంట్ అన్నది నాట్ 2021 COP21 సమ్మిట్ ఎప్పుడు జరిగింది? 2015 సంవత్సరంలో జరిగింది. అదొచ్చేసి దట్ ఈస్ నథింగ్ బట్ ప్యారిస్ అగ్రిమెంట్. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటి? గ్లోబల్ లెవెల్లో టెంపరేచర్ అన్నది 2 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆర్ 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ మెయింటైన్ చేయాలి. అది ఇంపార్టెంట్. COP21 సమ్మిట్ 2015. ఈ ఇయర్ COP30 సమ్మిట్ కి ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అయ్యి ఒక డికేడ్ కంప్లీట్ అయ్యింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ COP30 సమ్మిట్ రీసెంట్ గా ఇక్కడ బ్రెజిల్లో ఉన్నటువంటి ఈ ప్లేస్ లో జరిగింది. అయితే ఈ COP30 సమ్మిట్ అన్నది ఏ సమ్మిట్ కి డికేడ్ పూర్తి అయినది, ఏ సమ్మిట్ జరిగి డికేడ్ పూర్తి అయింది అని అంటే దట్ ఈస్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. దీన్ని కండక్ట్ చేసేటువంటి బాడీ పేరేంటి? UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ కాన్ఫరెన్స్. దీని హెడ్ క్వార్టర్స్ లేదా సెక్రటేరియట్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? జర్మనీలో ఉన్నాయి. అది ఎక్కడ తెలిస్తే కమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, రోహిత్ శర్మస్ బ్రీఫ్ రెయిన్ అట్ టాప్ ఎండ్స్ డ్రాప్స్ డౌన్ టు సెకండ్. 2వ స్థానానికి పడిపోయారు రోహిత్ శర్మ. నెంబర్ 1 ప్లేస్ లో ఎవరున్నారు? ICC ODI వరల్డ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఎవరున్నారు అనంటే డేరిల్ మిషెల్ వచ్చేసి నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. ఈయన ఏ దేశానికి చెందినటువంటి క్రికెటర్? న్యూజిలాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే వెల్లింగ్టన్ అండ్ ద కరెన్సీ ఈజ్ న్యూజిలాండ్ డాలర్. ఈయన ICC ODI బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో రీసెంట్ గా వెస్టిండీస్ కి అగెయిన్స్ట్ గా సాధించినటువంటి సెంచరీ, 7th సెంచరీ. దాని ద్వారా ODI బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో టాప్ పొజిషన్ లో ఈయన నిలిచారు. అండ్ సెకండ్ న్యూజిలాండర్ టు క్లెయిమ్ దిస్ స్పాట్. మరి ఫస్ట్ న్యూజిలాండర్ ఎవరు? హూ ఈజ్ ఫస్ట్ న్యూజిలాండర్ టు అచీవ్ దిస్, టు గెట్ దిస్ రికగ్నిషన్? ఈయన డేరిల్ మిషెల్ కాకుండా ఆయన కంటే ముందు ఎవరు ఆ రికగ్నిషన్ ని పొందారు? అది తెలిస్తే కమెంట్ చేయొచ్చు. ఈయన తర్వాత సెకండ్ ప్లేస్ లో రోహిత్ శర్మ గారు 2వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో ఎవరున్నారండి? ఇబ్రహీం జాద్రన్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ కి చెందినటువంటి ఇబ్రహీం జాద్రన్. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? కాబుల్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఆఫ్ఘనీ. దిస్ ఈజ్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబన్స్ ఏ స్పోర్ట్ ని బ్యాన్ చేశారు? ఆ స్పోర్ట్ అన్నది ఈ జూదం లాగా అయిపోతుంది అని చెప్పేసి ఆ స్పోర్ట్ ని బ్యాన్ చేశారు. వాట్ ఈస్ ద స్పోర్ట్ దే హ్యావ్ బ్యాన్డ్? తాలిబన్స్ ఏ స్పోర్ట్ ని బ్యాన్ చేశారు అది చెప్పండి. శుభ్మన్ గిల్, మన భారతదేశం నుంచి శుభ్మన్ గిల్ 4వ స్థానంలో ఉన్నారు. విరాట్ కోహ్లీ గారు 5వ స్థానంలో నిలిచారనమాట. అండ్ అదే విధంగా శ్రేయాస్ అయ్యర్ వచ్చేసి ఎన్నో స్థానంలో ఉన్నారండి అని అంటే శ్రేయాస్ అయ్యర్ స్టూడ్ ఇన్
శ్రేయాస్ అయ్యర్ 8th ప్లేస్లో ఉన్నారు. మన భారతదేశం నుంచి రోహిత్ శర్మ గారు 2nd ప్లేస్లో ఉన్నారు. అదేవిధంగా శుభ్మన్ గిల్ గారు 4th ప్లేస్లో ఉన్నారు. విరాట్ కోహ్లీ గారు 5th ప్లేస్లో ఉన్నారు. అదేవిధంగా మన ఇంకొకళ్ళు ఎవరు, శ్రేయాస్ అయ్యర్ 8th ప్లేస్లో ఉన్నారు. టాప్ 10 పొజిషన్స్లో ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4. టాప్ 10లో మన భారతదేశం నుంచి 4 ఉన్నారు. టాప్ 1 పొజిషన్లో ఎవరున్నారు అని అంటే డేరెల్ మిషెల్. అదేవిధంగా ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దుబాయ్, UAE. ఇక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఐసీసీకి చీఫ్ సెక్రటరీగా ఎవరు పనిచేస్తున్నారు? మన అమిత్ షా కొడుకు అయినటువంటి జేషా గారు. హీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, దానికి చీఫ్గా పనిచేస్తున్నారు. రైట్, నెక్స్ట్ వన్. ఐసీసీ అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ షెడ్యూల్ అనౌన్స్డ్. ఎక్కడ కండక్ట్ చేయాలని అనుకుంటున్నారు? ఐసీసీ అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అన్నది దీన్ని జింబాబ్వే, అదేవిధంగా నమీబియా. జింబాబ్వే క్యాపిటల్ కరెన్సీ ఏంటి? నమీబియా క్యాపిటల్ కరెన్సీ ఏంటి? ఇవి నాకు కమెంట్ చేయండి. 16 టీమ్స్ టోటల్గా దీంట్లో ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేయనున్నాయి? 16 టీమ్స్ ఫర్ ద టైటిల్ ఇన్ 41 మ్యాచెస్. టోటల్గా 41 మ్యాచెస్ ఇన్ 23 డేస్, 23 రోజుల వ్యవధిలో జరుగుతాయి. 41 మ్యాచెస్ జరుగుతాయి. అదేవిధంగా 16 టీమ్స్ కి మధ్యలో ఈ మ్యాచెస్ అనేవి కండక్ట్ చేయబడతాయి. ఫైనల్ మ్యాచ్ అన్నది ఎప్పుడు జరగబోతుంది అని అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఆన్ 6th February 2026. ఫైనల్ మ్యాచ్ అనేది జరగబోతుంది. టాంజానియా విల్ లుక్ టు మేక్ దైర్ మార్క్ ఆన్ టోర్నమెంట్ డెబ్యూ. టాంజానియా మొట్టమొదటిసారి దీంట్లో పార్టిసిపేట్ చేయనుంది. టాంజానియా క్యాపిటల్ కరెన్సీ కూడా తెలిస్తే కమెంట్ చేయొచ్చు. వార్మప్ మ్యాచెస్ ఎప్పటి నుంచి జరుగుతాయి అని అంటే 9 to 14th January 2026 వార్మప్ మ్యాచెస్ అనేవి జరుగుతాయి. రీసెంట్ గా ఐసీసీ ఓడిఐ విమెన్స్ వరల్డ్ కప్ అన్నది ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందండి? విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అన్నది నవీ ముంబైలో జరిగింది. దట్ ఈజ్ అట్ డివై పాటిల్ స్టేడియంలో జరిగింది. మన భారతదేశం నుంచి ఇండియా మొట్టమొదటి మెయిడెన్ అవార్డ్ ని అందుకున్నది ఇండియా. అది మనందరూ తెలుసు. అగేన్స్ట్ ఎవరి మీద? సౌత్ ఆఫ్రికా మీద విజయాన్ని సాధించింది. ఇవన్నీ కూడా నాకు ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి సెషన్ లో మరలా కలుద్దాం. అంటిల్ దెన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివి కడ్డా. దీనితో పాటు మనం ఇంకా మీకు ఈ PDF కావాలి అని అంటే ఎప్పటికప్పుడు డైలీ టెలిగ్రామ్ లో కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టు సివి కడ్డా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.